రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల నివాసనందు నిర్వహించిన పత్రికా సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ చట్టాన్ని న్యాయాన్ని పట్టించుకోకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని తన అరాచకాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతూ దాడులు చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డికి తన ఓటమి ఖరారయిందని ముందే తెలిసిందని, దానివల్ల ఎమ్మెల్యేలను ఇష్టవచ్చినట్టు స్థానచలనం చేస్తున్నాడని, ప్రజలు ఎమ్మెల్యేలను కాదు ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటున్నారని గోరంట్ల అన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాల వారికి జగన్ తీవ్ర అన్యాయం చేశారని, తన ఎన్నికల పాదయాత్రలో నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పిన జగన్ అధికారం చేపట్టాక సుమారు 27 దళిత పథకాలను రద్దు చేశారని, ఒక పక్క పెరిగిన నిత్యావసరాలతో ప్రజలు సతమతమవుతుంటే వైసీపీ నాయకులు ఇసుక దోపిడిలో, మైనింగ్ మాఫియాలో తలా మునకలయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాటన్ బ్యారేజ్ దగ్గర తవ్వొద్దంటే మళ్ళీ తవ్వుతూ ఉన్నారు. కోర్టు ఆర్డించింది, హైకోర్టు. గ్యామన్ బ్రిడ్జికి అటు ఇటు తవ్వేస్తా ఉన్నారు. రోడ్ కెమెరాలు బ్రిడ్జ్ దగ్గర తవ్వుతూ ఉన్నారు. ఈ బ్రిడ్జికి ప్రమాదం కదా? నీటి ప్రవాహాల్లో తేడా రావా? వేమగిరి ర్యాంపులో ఎంత తవ్వుతున్నారో వాళ్ళకే తెలియదు. కొన్ని వేల ట్రిప్పులు, లెక్కాపత్రం లేదు, ఎవరు సమాధానం చెప్పడం. ఇలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్తున్నాం. అవినీతిలో అగ్రగణ్యులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరితేరిపోయారు. ఆ డబ్బుతో రేపు ఎన్నికల్లో రావడానికి ప్రయత్నం చేస్తారు. వాగ్దానాలన్నీ భంగం చేసి ప్రజల నెత్తిన షటకోపం పెట్టి నిర్వీర్యం చేశారు. గోబెల్స్ ప్రచారం చేసి అధికారంలో రావాలని కోరుకుంటూ ఉన్నారు. అది చల్లదు. సోషల్ మీడియాలో ఏ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో, దుర్మార్గ ప్రకటనలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇది లయర్ లయర్ లయర్. భారతదేశంలో ఇంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రి మనం చూడలేము, చూడబోము. నోరు తెరిస్తే అబద్ధం, మాట్లాడితే అబద్ధం. పోలవరం గురించి అబద్ధాలు చెబుతాడు, పట్టిసీమ గురించి అబద్ధాలు చెబుతాడు, మెట్రో గురించి అబద్ధాలు చెబుతాడు, స్టీల్ ప్లాంట్ గురించి అబద్ధాలు చెబుతాడు, రాజధానుల గురించి అబద్ధాలు చెబుతాడు. ఇవాళ సొంత గడ్డ మీదే ప్రశ్నించారు అంటే అర్థం చేసుకోండి. నీ పులివేతంలో నిన్ను భయానక పరిస్థితి నుంచి ఎదుర్కొని నిన్ను ప్రశ్నించారంటేనే నీ పని అయిపోయిందని లెక్క. హెచ్చరిస్తున్నాం. 75 రోజుల్లోకి వచ్చేసింది మీ గడువు. కార్పొరేషన్ అంటే మీకు ఎలాగా? మురుగునీటి శుద్ధి కేంద్రాలను కూడా నడపలేని స్థితిలో కార్పొరేషన్ ఉంటే మీరు ఏం చేసినట్టు, ఏం అభివృద్ధి చేసినట్టు? పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి, పరిశుభ్రమైన వాతావరణం ఉంచాలి, డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి, రోడ్లు అర్థంలాగా ఉండాలి. ఒక 4-5 రోడ్లు చూపించేసి ఇదే మా రాజమయ్య ద్వారా ఇదే మేము చేసిన గొప్ప అంటే చాలా మంది చేసి సొంత నిధులతో కడుతున్నామని ఎంపీ గారు అంటారు. ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం నిధులు లేదా? ఎంత ఇచ్చాడో చెప్పనండి. ఆయన సొంత డబ్బులతో కడుతున్నారు. అదే ఆయన రోడ్డు నా సొంతంగా వేస్తానని చెబుతాడు, సీతారామన్ రోడ్డు. ఒక ఆయన బ్రిడ్జి నేనే కట్టానంటాడు, రాజమండ్రి నేనే నిర్మించానంటాడు. ఎంత కట్టాడో చెప్పండి, ఎక్కడ తెచ్చి పెట్టాడో, ఎంత డబ్బు పెట్టాడో చెప్పండి, పబ్లిక్ అని చెప్పండి. సార్ రాబోయే ఎలక్షన్లో మీరు ఎక్కడికి పోటీ చేస్తారు? పార్టీ ఎక్కడ నిర్దేశిస్తే అక్కడే. పార్టీ ఏ ఆదేశం ఇస్తే అదే ఆదేశం. ఎక్కడ పోటీ చేస్తారో మీ అందరికి తెలియదు కాదు.